హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమాది ట్రైలర్ వచ్చింది అనమాట. సో ఏ మూవీ అని అంటే శుభం, సినిమా పేరు శుభం. అండ్ సమంత ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అదొక స్పెషాలిటీ, అంటే లైక్ ఈ మూవీకి హైప్ ఏదంటే అదే అనమాట. సమంత ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టీజర్ మనం రియాక్షన్ ఇచ్చినాము. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉండే, అంటే సీరియల్స్ మీద టాపిక్, కానీ ఒక్కరోజు సీరియల్ చూడకపోతే ఏమైతుంది అన్నట్టు ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి చూపెట్టినట్టు ఉండే. అంటే ఇట్లా సీరియల్ టైం రాగానే ఇట్లా పిక్చర్లు అయిపోతారు అన్నట్టు. అట్లా అంటే హారర్ థ్రిల్లరే అనండి అంతే. అంటే లైక్ ఒక లెవెల్ వరకు పోతారు అనేది చూపెట్టిండు. మంచిగా అనిపించింది. ఇంకా ఆ టీజర్ కూడా అంటే లైక్ చాలా ప్రామిసింగ్ ఉన్నాయి. అంటే చెప్పాలంటే ఇంకా ప్లస్ అది ఏంటంటే నమ్మొచ్చు ఈజీగా, అంటే అరే అట్లా అయితే అవ్వచ్చు అని. అంటే ఎంత లైక్ కాదు మనకు తెలుసు, బట్ అయితే ఒక చిన్న సినిమా చూసినప్పుడు ఓకే ఇట్స్ రియల్ అని అనిపిస్తుంది. సో సినిమా అదే అనమాట. టీజర్ చూసినాము, టీజర్ రియాక్షన్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి, కింద డిస్క్రిప్షన్ లో కానీ లేదంటే పైన ఐ బటన్ లో వస్తుంది, చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనము శుభం సినిమా ట్రైలర్ అయితే చూద్దాము. ట్రైలర్ ఇంకేం యాడ్ చేసిందంటే మనకు స్టోరీ అర్థమైపోయింది అనుకోండి టీజర్ చూసినప్పుడు. బట్ సో లెట్స్ గో. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కాఫీ ఎలా అడుగుతావు నీ భార్యని? నీకేం పని లేకపోతే కాఫీ ఇస్తావా? ఏం పని లేకపోతేనే, లేదంటే నేనే పెడతా. ఇప్పుడు అదే కాఫీ నేను ఎలా అడుగుతాను తెలుసా? కాఫీ ఆడైతే కనీసం మాట అని అంటాడు. తెలుసా సైకో నా కొడుకల్లారా, మరి ఇలా ఉన్నారంటారా మీరు? ఇది పాడు చేద్దాం. అది నాకు సిగ్గు అవుతుంది, నీ కళ్ళు మూసుకోండి. ఇంకా మొదలెట్టు. ఆ మ్యూజిక్ చూడండి, జన్మ జన్మల మాట్లాడుతున్నాం కదా వాళ్ళు. బంద్ చేయగానే అయిపోతుంది. జై చంద్రముఖి బయటకు వచ్చేది. నేను రాత్రంతా ఏంట్రా శబ్దాలు పైన? పిల్లల్ని అడిగే మాట్లాడి బుద్ధి లేకుండా. చిత్రమైన సమస్య అంట. సీరియల్ టీవీలో అందరూ అట్లనే అందరింట్లో అదే అవుతుంది. పైకెత్తి డైనింగ్ టేబుల్ మీద కూటేసిందిరా, నాకు భయం వేస్తుందిరా. ఇంత జరుగుతుంటే ఊర్లో ఒక్కడైనా ఓకే, అంటే మొత్తం అదేదో చేసి దిక్కుమాల దరిద్ర కొట్టు సీరియల్ వల్లే. సీరియల్ వీళ్ళకి ఏదో అవుతుంది ఆ సీరియల్ కొన్ని కథలు. చక్కగా చూడాలి. ఏదో ఉన్నాయి గాయస్, కొన్ని తప్పక చూడాలి. అసలు మొత్తం కొన్ని మాత్రం చచ్చినా చూడాల్సింది. ఆడోళ్ళ దగ్గర దెయ్యాల దగ్గర కాదు కదా. అదే అందరికి ఎక్కుతుంది. మాత, ఇప్పుడు మా అందరికి ఏం జరగబోతుంది? సమంత ఎంట్రీ కూడా ఉన్నది దీంట్లో. డ్యామ్ సమంత లుక్ చూడండి, అసలు అందరు పోతారు, అందరూ పోతారా? మొత్తం పోతారు. డ్యామ్ నైస్ నైస్. నాకు ఇంకా ఇంకా హైపే పెంచింది సినిమా అయితే నిజంగా. ట్రైలర్ లో కొంచెమే చూపించిండు, బట్ దీంట్లో ఇంకా అసలు హారర్, దయ్యము, క్రేజీ, అంటే కాన్సెప్ట్ బాగుంది. నేను నిన్న రాత్రి 13B మూవీ చూసిన. 13B లో కూడా అంటే అది కొంచెం డిఫరెంట్ అనుకోండి, కానీ ఎట్లా అంటే సీరియల్ వస్తుంటది, సీరియల్ ఏమైతుందో ఈ డౌట్ రియల్ లైఫ్ అదే అవుతుంటది. ఇది కూడా ఇప్పుడు కొంచెం ఊరంతా సీరియల్ కనెక్ట్ అయ్యి సంథింగ్ ఏదో ఉంది. అంటే ఆ దయ్యం తొట్టి ఒక్కిళ్ళు రెండిళ్ళు కాదు, మొత్తం ఊరంతా లేడీస్ అంతా దాని వల్ల ఏదో అవుతుంది. అసలు ఏంది ఏదో ఉందని తెలియాలి స్టోరీ.
నాకైతే క్రేజీ కాన్సెప్ట్. అసలు ఆ కామెడీ ఆ హారర్ ఎలిమెంట్ అన్ని బాగా మిక్స్ అయితే అనిపిస్తుంది. అంటే లైక్ మంచి కాంబినేషన్ అనాలి హారర్ కామెడీ మళ్ళా. అంటే చాలా హారర్ మధ్యలో స్టార్టింగ్ లో వచ్చిండే మళ్ళీ అన్ని రొటీన్ అయిపోయినాయి. మళ్ళీ గీతాంజలి 2 అని వచ్చింది, అవన్నీ వచ్చినాయి నడవలేదు ఎక్కువ. కానీ ఇది ఓం భీమ్ బుష్ ఒకటే ఆడింది లైట్ గా, అంతే మరీ ఎక్కువ ఆడలేదు. కానీ ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది అయితే మంచి ఇంకా లేస్తుంది ఇంకా వస్తుంది అని అనిపిస్తున్నది సినిమా అయితే. థియేటర్ లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి మంచిది. ఎందుకంటే డైరెక్ట్ ఓటీటీలో వేస్తే ఏమో ఓటీటీలో వేసి హిట్ అయ్యి అంటే హిట్ అవుతుంది కానీ థియేటర్ లో వేసి ఇంకా మంచిది నడుస్తుంది. సో లెట్స్ సీ. అండ్ ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్ ట్రైలర్. లాస్ట్ లో అయితే సమంత కూడా ఉన్నది. సో మీరైతే మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే కామెంట్ చేయండి. మొత్తం ఇట్లా అందరు పోతారా యాక్టింగ్ బాగా. సో లెట్స్ సీ. అండ్ ఇక మూవీ అయితే May 9th వస్తున్నది థియేటర్స్ లో. సో మీకు వీడియో నచ్చిన లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అయితే బాయ్ బాయ్ బాయ్.